ప్రియులారా, ఓ మంచి విషయాన్ని దేవుని వాక్యం నుండి మనం తెలుసుకుందాం. మరి అందరూ కూడా శ్రద్ధగా ఆసక్తిగా దేవుని వాక్యాన్ని వినాలి అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అపవాదికి చోటు ఇవ్వని అమ్మ అనేటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. ఒక కుటుంబం కట్టబడాలి అంటే, ఒక కుటుంబం నిలబడాలి అంటే అమ్మ పాత్ర చాలా ఉంటుంది. అదేవిధంగా ఒక కుటుంబ వ్యవస్థ కూలిపోవాలి అంటే, పతనావస్థకు చేరుకోవాలి అన్న దానిలో కూడా అమ్మ పాత్ర ఎక్కువగా ఉంటుంది. అందుకే సొలొమోను గారు దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించి మనుషుల అంతరంగాలను తెలుసుకొని ఆయన మాట్లాడిన మాట ఏంటి అంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అన్నాడు. అంటే కుటుంబాన్ని కట్టుకునేటువంటి సామర్థ్యం దేవుడు ఎవరికి కలిగించాడు అంటే, ఒక స్త్రీకి అప్పగించాడు. ఒక అమ్మకు ఆ పాత్రను అప్పగిస్తున్నాడు. అమ్మా, నీ కుటుంబం ఎలా ఉందో, నీ కుటుంబం ఏ విధంగా ఉందో, నీ భర్త ఎలా ఉన్నాడో, నీ పిల్లలు ఎలా ఉన్నారో, వారు లోకంలో ఉన్నారా, దేవుల్లో ఉన్నారా, వారి ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇదంతా చూడవలసిన బాధ్యత, కాపాడుకోవలసిన బాధ్యత నీదే అన్నాడు. చూశారంటే, వాస్తవంగా మనం ఆలోచిస్తే మంచి మంచి గృహాలు కట్టుకుంటున్నారు, తప్పేం లేదండి. కానీ కుటుంబం అంటే, బాగా వినండి, కుటుంబం అనగానే ఇటుకురాళ్ళు, పిల్లర్స్, స్లాబు, పాలిష్ రాళ్ళు ఇవి కాదండి. కుటుంబం అంటే తండ్రి, తల్లి, కుమారులు, కుమార్తెలు, ఇంట్లో ఉన్నటువంటి అత్తమామలు లేదా తల్లిదండ్రులు, ఇది కదండి కుటుంబం. మరి జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అన్నాడు అంటే, ఇంతకీ దేన్ని కట్టుకోవటానికి ఆమె ప్లాన్ చేసుకోవాలి? తన కుటుంబంలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి బంధాలు, వారి వ్యక్తిగత జీవితాలను వాక్యంతో కట్టేవారిగా మనం ఉండాలి. అందుకే ఓ చక్కటి వ్యక్తిత్వం కలిగినటువంటి పాత్ర ఒక ఆమె పోషించింది పాత నిబంధనలో. ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి ఒక పాఠంగా చేయాలనుకున్నాడు దేవుడు. ఆమె గురించి దేవుడు వ్రాయించుకుంటూ వచ్చాడు. నిజంగా అండి, అపవాదికి చోటిస్తే ఎంత ప్రమాదమో ఈ రాత్రి మీకు తెలియాలి. ఈ రాత్రి తెలియాలి. ఉగ్రవాదులకి భారతదేశం చోటిచ్చిందనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? లుంబిని పార్కులో బాంబు పేలుళ్ళు, అవునండి, ఎస్. దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుళ్ళు, బస్టాండ్లో బాంబు పేలుళ్ళు. ఎంతమంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు చెప్పండి? అంటే ఉగ్రవాదులకు చోటిస్తే ఏం జరుగుతుంది దేశంలో అంటే ప్రమాదం. మనుషుల తమ ప్రాణాలను పోగొట్టుకుంటారు. ఏమండి, మరి ఉగ్రవాదుల్ని అరికట్టడానికి భారతదేశం అధికారులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతెందుకండి, మన ఇంట్లో ఒక తాసుపాము చోటిస్తామా? ఉంటే మళ్ళీ మనతో పాటు అది కూడా కలిసి బ్రతకాలి. అది కూడా ఒక జంతువే కదా, అది కూడా బ్రతకపోతే ఎలా అని మనం ఇంట్లో ఒక త్రాసుపాముకి చోటిస్తారా? చోటిస్తే ఏం జరుగుతుంది? ప్రాణాలు పోతాయి.
ఏమండి, ఒక త్రాసుపాముకు విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నాం, ఉగ్రవాదుల విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నాం. వీళ్ళకంటే భయంకరమైన ఒక శక్తి అపవాది. ఆడికి చోటు ఇవ్వకూడదు. ఆడికి గనక మనం చోటు ఇచ్చామనుకోండి, కుటుంబం పతనావస్థకు చేరుకుంటుంది, పతనమైపోతుందండి కుటుంబాలు. ఈరోజు ఏ కుటుంబాన్ని మీరు కదిలించినా ఆ కుటుంబ క్షేమాలు మీరు అడిగితే వాళ్ళు చెప్పే పరిస్థితులు మీరు చెప్పండి ఎలా ఉంటాయో. మా కుటుంబం బాగుందండి అని పైకన్నా లోపల వాళ్ళ అంతరంగం ఎలా ఉంటుంది? చాలా మదన పడుతుంటారు, చాలా వేదన పడుతుంటారు. ఎవరి కుటుంబంలోనైనా సమాధానం అన్నది, శాంతి అన్నది, ప్రేమ అన్నది ఏమండి ఇలాంటివి లేవు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఏమండి మా ఫ్యామిలీ గురించి ప్రార్థించండి అంటారు. అంటే అర్థం ఏంటి? మా కుటుంబాన్ని ఒకసారి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అంటారు. అంటే అర్థం ఏంటి? కుటుంబం బాగలేదనే కదా, కుటుంబంలో సమస్యలు ఉన్నాయి అనే కదా. కాదండి, ఇది మనం దేవునికి చెప్పుకోవాలి. ప్రార్థన ద్వారా మన మనవి దేవునికి తెలియచేయాలి అని ఇష్టపడుతుంటాం. అంటే ప్రతి కుటుంబం పరిస్థితి ఎలా ఉంది అంటే క్షేమంగా లేదు, శాంతి సమాధానాలతో లేదు. అలా లేకపోవడానికి కారణం ఏంటి అంటే దేవునికి చోటు ఇవ్వకపోవటం, వాక్యానికి చోటు ఇవ్వకపోవటం. అవునండి? ఎస్, అవును. చూద్దాం రండి. ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక అమ్మను దేవుడు పరిచయం చేస్తున్నాడు బైబిల్లో. సమూయేలు మొదటి గ్రంథం, ప్రియులరా, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయాన్ని, మొదటి అధ్యాయం 2వ వచనాన్ని చూద్దామండి. 2వ వచనం చూడండి. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. అంటే ఇక్కడ మనకు ఒక ఆయన కనిపిస్తున్నాడు. ఆయనే ఎల్కానా. ఈ ఎల్కానా పాత్ర ఏంటో తెలుసండి? ఈ ఎల్కానా గారి పాత్ర ఏంటంటే ప్రత్యక్షపు గుడారం ముందు సంగీత సేవ చేసేవారు. వింటున్నారండి? యాజకులు చేసే పని వేరు, ప్రధాన యాజకులు చేసే పని వేరు. ప్రత్యక్షపు గుడారం ముందు కొంతమంది కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అదేంటి అంటే సంగీత సేవ, అంటే పాటలు. దేవునికి పాటలు పాడుతూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి మహిమపరిచేవారు వీరు. యాజకత్వం కాదు, పాటలు పాడటం, సంగీతాన్ని ఆలపించటం, సంగీత సేవ అంటారు. సంగీత సేవ ఏమండి ఎలా మనం చెప్పగలం? మీరు ఎలా చెప్పగలరండి అని ఒకవేళ అడిగితే దినవృత్తాంతాల గ్రంథాన్ని చూడండి ఒకసారి. వీరి వృత్తి ఏంటో మీకు తెలియాలి. ఎల్కానా గారి ఫ్యామిలీ వృత్తి ఏంటి ప్రత్యక్ష గుడారంలో, అది మనం చూడాలి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం చూడండి, 6వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 31 చూద్దాండి. 31, 32 చదువుదామండి. నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు చూడండి, సంగీత సేవ కొరకు యెహోవా మందిరమందు ప్రత్యక్షపు గుడారం ముందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజపు గుడారము యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండిరి. వారి వంతుల చొప్పున తమ పని చూచుకొనుచుండిరి. ఈ ప్రకారం
తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా వివరణ చెప్తున్నాడు. ఈ సంగీత సేవలో ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరి పేర్లు ఉన్నాయి, ఏమండి వారి షెడ్యూల్ ఏంటి, ఎవరి వంతుల ప్రకారంగా వారు వెళ్ళి సంగీత సేవను చేయాలి, వారి వంతులేంటి, వాళ్ళ పేర్లేంటి, వారి గోత్రాలేంటి, వారు ఎవరు అని దినవృత్తాంతాల గ్రంథంలో తెలియచేస్తున్నాడు. నెక్స్ట్ 33 చదువుదాం. ఈ ప్రకారం తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహాతీయుల కుమారులలో గాయకుడగు హేమాను, ఇతను సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు. సమూయేలు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యెహోరామునకు పుట్టెను. చూసారండి, సమూయేలు ఎవరికి పుట్టారట? మీరు మాట్లాడాలి, చదివారు కదా ఇప్పుడు. సమూయేలు ఎవరికి పుట్టాడు? ఎల్కానాకు పుట్టెను అని ఉంది. అంటే ఇప్పుడు ఎల్కానా పేరు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎల్కానా గారి కుమారుడు సమూయేలు గారి పేరు మనకి ఇక్కడ కనిపిస్తుంది దినవృత్తాంతాల్లో. వాళ్ళ తాతగారి పేరు మనకు కనిపిస్తుంది ఇక్కడ. అంటే వాళ్ళ తాతగారు కానీ వారి నాన్నగారు కానీ వీళ్ళంతా వీళ్ళ బాధ్యతలు ఏంటి అంటే ప్రత్యక్షపు గుడారం ముందు సంగీత సేవను ఆచరిస్తూ సంగీత సేవను చేస్తున్నారు. అది కూడా దేవుణ్ణి మహిమపరచటమేనండి. వాక్యం చెప్పటం, పాటలు పాడటం, ప్రార్థన చేయటం, ఏమండి ఇదంతా దేవుణ్ణి మహిమపరచటం. ప్రార్థన చేయాలి, ఏమండి ఆ తర్వాత పాటలు కూడా పాడాలి, ఆ తర్వాత దేవుని వాక్యం కూడా ప్రకటించబడాలి. సంగీతం అనేది ఇదేదో సేవ కాదు అని మనం అనుకోకూడదు. అది కూడా ఒక సేవ. అంటే ఎల్కానా గారి వృత్తి ఏంటి? సమూయేలు గారి తండ్రి అయిన ఎల్కానా గారి వృత్తి ఏంటి అంటే ప్రత్యక్షపు గుడారం ముందు సంగీత సేవ చేసేవారు అని ఇక్కడ దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూస్తున్నాం. ఓకేనండి, రైట్. సమూయేలు గ్రంథానికి రండి. ఎల్కానా గారి వృత్తి మనం తెలుసుకున్నాం. ఇక ఈ ఎల్కానా గారికి ఒక భార్య పేరు, ఏం పేర్లు చెప్పాడు చూడండి. హన్నా, ఏమండి ఒక ఆమె పేరేమో హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి అన్నది. అంటే ఎవరికి సంతానం కలిగింది, ఎవరికి సంతానం కలుగలేదు అని మనం ఆలోచిస్తే పెనిన్నాకు పిల్లలున్నారు, హన్నాకు పిల్లలు లేరు. ఎందుకు దేవుడు ఆ విషయాన్ని వ్రాస్తున్నాడు? నిజంగా అండి, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకుంటూ వస్తే ఒక్కొక్కరి జీవితాలు దేవునికి ఎంత మహిమార్థంగా ఉపయోగపడ్డాయో మనకు తెలుస్తుంది. బైబిల్ని చాలా శ్రద్ధగా ఆసక్తిగా కనుక చదివితేనండి మన హృదయం మారిపోద్దండి. మన కుటుంబాలు కూడా వెలిగించబడతాయి, మన కుటుంబాలు కట్టబడతాయి, దేవుని కొరకు చక్కగా బ్రతికే అవకాశాలు ఏర్పడతాయి. అంత గొప్పది వాక్యం. హన్నాకేమో పిల్లలు లేరట, పెనిన్నాకు పిల్లలు ఉన్నారట. ఏమండి, పిల్లలు లేని స్త్రీని ఎలా చూస్తారు, సమాజం ఎలా చూస్తుంది చెప్పండి? గొడ్రాలు అంటారు, అంతే కదండి. పిల్లలు ఉన్నారనుకోండి, సంతానం కలిగిందనుకోండి, ఆమెను ఏమంటారంటే భాగ్యవతి అంటారు. భాగ్యవతి. పిల్లలు లేకపోతే గొడ్రాలు అంటారు. ఎవరి మీదైనా బాగా కోపం ఉందనుకోండి, స్త్రీలలో బాగా కోపం ఉంది, ఏమనాలో అర్థం కావట్లేదు, ఏ మాట అంటే బాధపడతారు చెప్పండి? నీకేం తెలిసే గుడ్డు బుద్దానా అన్నారనుకోండి, ఎంత బాధగా ఉంటుందో తెలుసండి. చచ్చిపోయేంత పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఈ పదం, గొడ్రాలు అనేటువంటి ఈ పదం ఒక స్త్రీ సహించలేని పదం, భరించలేనటువంటి పదం ఇది. అందుకే హన్నాకు పిల్లలు లేరు, పెనిన్నాకు పిల్లలు ఉన్నారు అని దేవుడు రాయించుకుంటూ వస్తున్నాడు. ఓకేనండి, రైట్. ఇక 5-6 వచనాలు చూద్దామండి. 5-6 వచనాలు చూద్దామండి.
5వ వచనం. హన్నా తనకు ప్రియముగా ఎల్కానా గారికి ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను అని చూడండి. సంతు లేకుండా చేసెను అంటే అర్థం ఏంటో తెలుసా అండి? సంతానం లేకుండా చేశాడు అని అర్థం. కొంచెం బాగా వినండి మీరు. ఇక్కడ పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరట. ఆ విషయాన్ని దేవుడు ఏమంటున్నాడంటే హన్నాకు సంతు లేకుండా చేసాను అంటున్నాడు. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసాను అంటున్నాడు. బైబిల్ని చాలా జాగ్రత్తగా చదివితేనండి, ఒకరి గర్భాన్ని తెరవాలన్నా, ఒకరి గర్భాన్ని మోయాలి అన్నా అది దేవుని చేతిలో ఉంటుందండి. దేవుని చేతిలో ఉంటుంది. నిజం, ఇది మీరు నమ్మాలి. ఎందుకంటే ఆయన అనుగ్రహిస్తేనే మనం ఒక కుటుంబ వ్యవస్థగా ఏర్పడతాం. ఆయన అనుగ్రహిస్తేనే మనకు సంతానం అనేది కలుగుతుంది. ఆయన అనుగ్రహిస్తేనే మనకు పిల్లలు. మరి ఈరోజు ఆయన అనుగ్రహం మన మీద ఉంది. మనం ఒక కుటుంబ వ్యవస్థగా ఏర్పడ్డాం. మనకంటూ పిల్లలు కలిగారు అంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఏవో బాధ్యతలు మనకు అప్పగిస్తున్నాడు. మనల్ని ఒక కుటుంబ వ్యవస్థగా ఏర్పాటు చేస్తున్నాడు అంటే ఏదో బాధ్యతలు అప్పగిస్తున్నాడు. కానీ మనిషి ఆ బాధ్యతలు మర్చిపోయాడు. భర్త పాత్ర ఎందుకు ఇచ్చాడు? భార్య పాత్ర ఎందుకు ఇచ్చాడు? పిల్లల పాత్ర ఎందుకు ఇచ్చాడు? అసలు ఏంటి కుటుంబాల పాత్ర ఏంటి భూమి మీద? ఆయన మనల్ని నమ్మి ఎలాంటి బాధ్యతలు అప్పగించాడు? ఈ విషయాలన్నీ సమాజం మర్చిపోయింది. సమాజం ఎప్పుడైతే మర్చిపోయిందో, దేవుణ్ణి ఎప్పుడైతే ప్రక్కన పెట్టారో అప్పుడే కుటుంబాలన్నీ చీలిపోవటం, కుటుంబాలన్నీ పతనావస్థకు వెళ్ళిపోవటం, కుటుంబాలలో భయంకరమైన పరిస్థితులు ఏర్పడటం మనం చూస్తుంటాం. అందుకనే మన కుటుంబాలు క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో నాయనా నీ పాత్ర ఏంటో నువ్వు తెలుసుకోవాలి, నీ బాధ్యత ఏంటో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోకపోతే చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది నీ కుటుంబం అన్నాడు దేవుడు. అది మనం తెలుసుకోవాలి. ఎందుకు ఆమెకు సంతు లేకుండా చేశాడు అని అంటే కొన్ని మనకు ఆలోచనకు వస్తూ ఉంటాయి. అదేంటో చెప్పమంటారండి? హన్నాకి 2 పాళ్ళు ఇస్తున్నాడట. పెనిన్నాకు 1 పాళ్ళు ఇస్తే తన భర్త హన్నాకు 2 పాళ్ళు ఇస్తున్నాడు. ఎందుకు 2 పాళ్ళు ఇస్తున్నాడు అని అంటే పిల్లలు లేరు కదా. ఒకవేళ ఆ ఉద్దేశంతో ఆమెను ప్రేమిస్తూ ఆమెకు 2 పాళ్ళు ఇస్తూ వస్తున్నాడు అన్ని విషయాల్లో. అంటే ఒకవేళ ఎల్కానా హన్నాను ఎక్కువగా ప్రేమించటం వలన సంతు లేకుండా చేశాడా? ఆలోచించండి. కొంచెం మీరు ఆలోచించాలి. ఎల్కానా హన్నాను ఎక్కువగా ప్రేమించటం వల్ల 2 పాళ్ళు ఇవ్వటం వలన యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడా? లేదంటే ఆమెకి ఇది శాపంగా మారిందా అనిపిస్తుంది మనకి. కానీ దేవుని ప్రణాళికను చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. రాబోతున్న కాలానికి ఆమెను సిద్ధపరుస్తున్నాడు. హన్నాని రాబోతున్న కాలానికి ఒక మంచి భవిష్యత్తు ఉంది తన పట్ల. అందుకే అప్పటి వరకు దేవుడు ఏం చేశాడంటే సంతు లేకుండా చేశాడు. అంతే. అప్పటి వరకు ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేరేంత వరకు ఆమెకు సంతు లేకుండా చేశాడు. అంతేకాని ఎల్కానా హన్నాను ఎక్కువగా ప్రేమించటం వలన కాదు సంతు లేకుండా చేయటానికి కారణం అది కాదు. లేదంటే ఆమె సంతు లేకుండా చేయటానికి కారణం అది దేవుని శాపం అని మనం అనకూడదు. ఏదో ప్రణాళిక ఉంది. ఓకేనండి, రైట్. కొంచెం కిందికి చదువుదాండి మరలా. సమూయేలు మొదటి గ్రంథం ఏమండి 5వ వచనం చదివే కదా. ఇప్పుడు 6వ వచనాన్ని చదువుదామండి. 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న కారణాన్ని బట్టి ఆమె వైరియగు పెనిన్న. ఆమె వైరి అంటే
సవితేనా? కాదు. వైరి అంటే శత్రువు, వైరి అంటే విరోధం. అంటే ఎవరికి శత్రువుగా మారారు అంటే పెనిన్నాకు హన్నా ఎలా ఉందంటే ఒక శత్రువుగా చూస్తుంది, విరోధంగా ఉంది. హన్నాకు పెనిన్న విరోధంగా ఉంది, ఒక శత్రువును చూసినట్లుగా చూస్తుంది పెనిన్న. ఇది మనసులో పెట్టుకోండి. కొంచెం రండి, కిందికి రండి, చదువునన్న. యెహోవా ఆమెకు సొంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైర్యగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చెను. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఆమె వైర్యగు అని ఉంది. వైరి అంటే శత్రుత్వం, విరోధం ఒకటి. రెండవది ఏంటంటే విసిగిస్తుంది. పెనిన్న హన్నాను విసిగిస్తుంది. మూడవది ఏంటంటే కోపం పుట్టిస్తుంది, కోపం పుట్టించేటట్లుగా ప్రవర్తిస్తుంది కుటుంబంలో. బాగా వినండి. ఏం చేసింది ఆమె? హన్నా ఏం చేసిందండి? పెనిన్నకి ఏమైనా నష్టం చేసిందా? పెనిన్న విషయంలో హన్నా ఏమైనా జోక్యం చేసుకుందా? లేదే. మరి ఎందుకు ఆమెను శత్రువుగా చూస్తున్నావు? హన్నాని ఎందుకు ఆమె విషయంలో నువ్వు విసిగిస్తున్నావు? ఎందుకు ఆమె విషయంలో ఆమెకు కోపం పుట్టించేటట్లుగా బ్రతుకుతున్నావు? ఈ విషయాలు దేవుడు వ్రాయించుకుంటూ వస్తున్నాడు. ఆమె జీవితం ఎలా ఉందో, ఆమె కుటుంబం ఎలా ఉందో, ఆమె వైఖరి ఎలా ఉందో దేవుడు వ్రాయించుకుంటూ వస్తున్నాడు. హన్నా గురించి వ్రాయించుకుంటూ వస్తున్నాడు. విసుగు పుట్టించిందట, విసుగొచ్చేటట్లుగా ప్రవర్తించిందట పెనిన్న. హన్నాకి విసుగొచ్చేటట్లుగా అంటే ఆమెకు విసుగు రావటానికి ఈమె ప్రవర్తన ఎలా ఉండాలి? పెనిన్న ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి. తోడుకోడల మధ్య విసుగొచ్చింది అనుకోండి, విసుగు వస్తుంది అనుకోండి, అంటే ఏవో బలమైన కారణాలు ఉండాలి. ఎంతకాలం మీరు అలా ఉంటారు? ఆస్తి పంపకాలు చేయరా? మీ అన్నగారిని అడగరా? ఆ పొలం సంగతి ఏంటి? ఆ పొలం పంచరా? ఆ బ్యాంకులో ఉన్నటువంటి దాని డబ్బుకు సంగతి ఏంటి? అది పంచరా? ఆ ఇంటిని 2 వాటాలు వేయరా? అవునా? ఇలా ప్రశ్నించుకుంటూ మాట్లాడుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు తోడుకోడల మధ్య ఎలా ఉంటుంది? విసుగు. ఎంతకాలం మేము ఎలా ఉండాలి? మా వాటా మాకేదో పనిచేస్తే మా బ్రతుకు మేము బ్రతికేస్తాం, పంచరా? ఇలాంటి విసుగుదల ఏర్పడుతూ ఉంటుంది. పెనిన్న కూడా హన్నా విషయంలో బాగా విసిగిస్తుంది. ఆఫీస్లో బాసు కిందున్న వ్యక్తిని బాగా విసిగిస్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? చచ్చిపోవాలనిపిస్తుంది. ఈ విసుగు నేను భరించలేను, ఈ విసుగు నేను తట్టుకోలేను అనుకుంటారు. ఈ మధ్యకాలంలో వినండి, మార్చి నెలాఖరికి 31 కల్లా ఇంటి పనులన్నీ కట్టడం అయిపోవాలి. ఏమండి? పైన అధికారులు ఏం చేస్తున్నారంటే ఈవోల మీద బాగా బలవంతం చేస్తున్నారు. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఈ నెలాఖరులో కల్లా మీరు ఇంటి పనులన్నీ కట్టించాలి. రెస్ట్ లేకుండా చేస్తున్నారు, బాగా విసిగిస్తున్నారు. ఈ విసుగుదలకి కొంతమంది ఈవోలు ఏం చేశారు అంటే సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది హార్ట్ అటాక్తో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. టెన్షన్ అండి, మానసిక ఒత్తిడి. ఈ మానసిక ఒత్తిడి, ఈ టెన్షన్ వల్ల ఏం జరుగుతుంది? పై వాళ్ళు ఒత్తిడి చేస్తే ఏమవుతుంది అంటే హార్ట్ అటాక్ అని వస్తుంది, తమ ప్రాణాలైనా పోతాయి, అవసరమైతే సూసైడ్ చేసుకుంటారు. విసుగుదలది అలా ఉంటుందండి. మావాడు ఒకడున్నాడండి, మా వదిన గారి కొడుకు. హెచ్ఎం రోజు విసిగిస్తున్నాడు, ఎరా ఫీజు ఎప్పుడు కడతావు? అసలు ఫీజు కడతావా లేదా? నువ్వేం చేస్తావో మాకు తెలియదు, ఈరోజు తప్పనిసరిగా ఫీజు కట్టాల్సిందే. ఫీజు కానీ కట్టకపోతే నిన్ను ఇంటికి పంపించేస్తాం, డిబార్ చేసేస్తాం, క్లోజ్ చేస్తాం. ఇలా మాట్లాడుతుంటే ఆ పిల్లోడు విసుగు చెందాడు. అమ్మా, స్కూల్లో బాగా ఒత్తిడిగా ఉంది, మాస్టర్ గారు పదే ఫీజు అడుగుతున్నాడు,
ఆమె ఏముంటుంది, నాయన ఒక్క వారం రోజు ఆగయ్యా, ఒక వారం రోజులు నీ ఫీజు అంతా కట్టేస్తాను, ఒక్క వారం రోజులు, ఇంకా రావాల్సిన డబ్బు చేతికి అందలేదు అంటుంది అమ్మ. ఇక స్కూల్లో ఈ ఒత్తిడికి తట్టుకోలేక, ఈ విసుగుదలకు తట్టుకోలేక వాడు ఏం చేశాడు తెలుసా అండి? మధ్యాహ్నం లంచ్కి వచ్చాడు, లంచ్కి వచ్చి తలుపేసుకుని ఊరేసుకుని చచ్చిపోయాడు. మా వదిన గారు కొడుకండి, ఎవరి గురించో నేను చెప్పట్లేదు. అంటే స్కూల్లో ఒక బిడ్డని, స్టూడెంట్ని విసిగిస్తే పరిణామాలు ఎలా ఉన్నాయి? ప్రాణాలు పోతాయి, సూసైడ్ చేసుకుంటారు. మరి ఇలాంటి మాటలు సమాజానికి తెలియొద్దా? మనుషుల జీవితాలు బాగుపడొద్దా? మనుషుల జీవితాలు బాగుపడటానికి ఇలాంటి మాటలు బైబిల్లో వ్రాయిస్తే వినరా? వినరా? మతం అంటారా? ఇవన్నీ మతానికి సంబంధించిన మాట్లాడిన అంటారా? మతానికి సంబంధించినట్లు ఉన్నాయండి. ఇప్పటివరకు నేను మాట్లాడాను కదా, ఒక్క విషయమైన మతానికి సంబంధించిందిగా ఉందా? కుటుంబ జీవితాలను బాగు చేసే రీతిగా అద్భుతంగా రాయించాడు బైబిల్లో దేవుడు మాటలో. ఇలాంటి అద్భుతమైన మాటలు మరి ఏ గ్రంథాలయంలో, ఏ పుస్తకాల్లో మనకు కనిపించవు. అంత వండర్ఫుల్ బుక్ మనకిచ్చాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత. విసుగుదల పుట్టిస్తుంది. మరి ఇప్పుడు హన్న ఏమైపోవాలి చెప్పండి? ఏమైపోవాలి? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న? విసుగుదల పుడితే ఎలా ఉంటుందో పోని బైబిల్లో కొన్ని వచనాలు చూద్దామా? న్యాయాధిపతుల గ్రంథం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి దయచేసి. 16వ అధ్యాయం 16వ వచనం. ఆమె అనుదినమును మాటల చేత, ఆమె అనుదినం మాటల చేత అతని బాధించి తొందర పెట్టుతున్నందున, అతని బాధిస్తూ తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. ఎవరెవరిని విసిగించారు? అదే ఆమె ఎవరు? ఆమె ఎవరు? అది డెలీలా. డెలీలా ఏం చేస్తుందంటే సంసోన్ గారిని విసిగిస్తుందట. ఏంటి మరి నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు, కానీ నీ బలం ఎక్కడుందో, నీ సీక్రెట్, ఆ టాప్ సీక్రెట్ నువ్వు నాకు చెప్పట్లేదు. ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్తున్నావు, తప్పించుకుంటున్నావు, కానీ నీ బలం ఎక్కడుందో నువ్వు నాకు చెప్పటం లేదు అని మాటల చేత బాధ పెడుతుందండి డెలీలా. అలా మాటల చేత బహుగా బాధ పెడుతుంటే సంసోన్ ఎలాంటి నిర్ణయానికి వచ్చాడు చెప్పాలి? సంసోన్ గారు ఎలాంటి నిర్ణయానికి వచ్చాడు? ప్రాణము విసిగి చావగోరెను. అంటే ఒక బలవంతుడు, ఒక ధైర్యశాలి, ఏమంటే ఫిలిష్తీయుల న్యాయాధిపతి, ఇశ్రాయేలీయుల పాలిట రక్షకుడు సంసోను 300 నక్కలను పట్టుకున్నాడండి. మనం ఇంట్లో ఉన్న ఒక కోడిని పట్టుకోలేము. గంప కింద నుంచి ఒక కోడిని మనం బయటకు విడిచిపెట్టామనుకోండి, ఆ కోడిని పట్టుకోగలవా? కోడిని మనం పట్టుకోలేము. కానీ ఎన్ని నక్కలను పట్టుకున్నాడు సంసోన్ గారు? 300 నక్కలను వెంటాడి పట్టుకొని తోకలు ముడేసి ఫిలిష్తీయుల పంటల మీదకి వదిలేశాడు. శత్రువులండి వాళ్ళు, ఆ జాతి మంచిది కాదు. అంత బలవంతుడండి సంసోను. 300 నక్కలను పట్టుకున్నాడు. అంతేకాదు, గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని హతమార్చిన బలశాలి. ఒక్క దవడెముకతో 1000 మందిని హతమార్చాడు. అలాంటి వ్యక్తి ఒక స్త్రీ మాటల చేత బాధించబడుతూ అతడు ప్రాణము విసికి చావగోరెను అనంది. అంటే విసుగుదల అనేది ఎలా ఉంటుందో ఒక వచనం చూపించాను మీకు. విసుగొస్తే ఎలా ఉంటుంది? చావాలనే ప్లాన్ వస్తుంది. ప్రేమతో మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ భర్తల్ని విసిగించకండి. డ్యూటీ నుంచి వస్తాడు, ఏదో ఒక పని చేసుకొని వస్తాడు, విసిగించకూడదండి. అలా విసిగిస్తే ఏమవుతాడు అంటే చచ్చిపోతాడు.
తెలియదు కదా, మీకు తెలియదండి. విసిగించకూడదు. అలాగే భార్య కూడా భర్తని విసిగించకూడదు. అలా విసిగిస్తే ఏమవుతుంది అంటే కుటుంబం కూలిపోతుంది. ప్రకాశం జిల్లా అండి, ప్రకాశం జిల్లా. ఏమంటే ప్రతిసారి పంట పండినప్పుడు మీరు నాకు ఒక తాడు చేపిస్తా ఉంటున్నారు. ఇంతవరకు మీరు నాకు మెడలో ఏ తాడు చేయించలేదు. ఏం కావాలంటే మెడలో తాడు. ఆ తాడే ఉరితాడైంది. ఆయనే ఉంటున్నాడు, ఎన్నో అప్పులు ఉన్నాయి, పిల్లలకు ఫీజులు కట్టాలి, ఇంటెద్దె కట్టుకోవాలి, మరి ఆ పొలానికి సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన కవులు ఇవ్వాలి, డబ్బులు మిగలకుండా పోతున్నాయి, చేస్తానులే తొందరపడొద్దు అంటుంది. భర్త అంటున్నాడు, లేదు ఈ సంవత్సరం మీరు నాకు చేయించాల్సిందే, మీరు కనుక చేయించకపోతే నేను బ్రతకను, చచ్చిపోతాను నేను. బెదిరిస్తుందండి, ప్రతిసారి బెదిరిస్తుంది. ప్రతి సంవత్సరం పంట పడినప్పుడు బెదిరిస్తుంది. ఇక ఒకరోజు ఏం చేసింది అంటే, ఏమండి మీరు నాకు తాడు చేయిస్తారా లేదా, ఇదిగో నేను కిరసనాలు పోసుకున్నాను అంది. అనగానే ఆయన ఏమనుకుంటున్నాడు, జోక్ అనుకుంటున్నాడు. పోసుకో అన్నాడు. ఏమండి ఇదిగో అగ్గిపుల్ల గీసుకుంటున్నాను, గీసుకో అన్నాడు. అంతేనండి, కిరోసిన్ పోసేసుకుంది, అగ్గిపుల్ల గీసేసుకుంది, ఒళ్ళంతా 90% కాలిపోయింది, బగ్గును మండిపోయింది. ఒక తాడు కోసం అండి, బంగారం అండి, గోల్డ్ కోసం అండి. పిచ్చి తల్లి, అమాయకురాలు, తన ప్రాణం విలువైంది కదూ, విలువైంది కదూ. జనరల్ హాస్పిటల్ తీసుకొచ్చారు గుంటూరు, ప్రార్థన చేయడానికి వెళ్ళాం. ఏమండి భర్త వచ్చాడు, పిల్లలు వచ్చారు, తల్లిదండ్రులు వచ్చారు, అత్తమామలు వచ్చారు. వాళ్ళందరినీ చూడగానే వలవల ఏడ్చింది. నేను చచ్చిపోతే నా భర్త పరిస్థితి ఏంటి, నేను చచ్చిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పిల్లలు అనాథలైపోతారు, ఎందుకు నేను ఇంత దౌర్భాగ్యపు పని చేశాను. ఎప్పుడు వచ్చింది ఆలోచన? చెప్పాలి ఆడవాళ్ళు మీరు, జాగ్రత్తగా వినాలి. తొందరపాటు నిర్ణయాలు దయచేసి తీసుకోకండి. మీ కుటుంబాల గురించి చక్కగా ఒక ప్లాన్ చేసుకోండి, ఒక చక్కటి ప్రణాళిక వేసుకోండి, మీ కుటుంబాన్ని బాగు చేసుకోండి, ఒక మంచి ఆలోచన చేసుకోండి, తీర్మానం చేసుకోండి. చివరికి కొర ప్రాణంలో ఉన్నప్పుడు జ్ఞాపకం వచ్చాడా నీ భర్త? కొర ప్రాణంలో ఉన్నప్పుడు నీ పిల్లలు జ్ఞాపకానికి వచ్చారా? నాకు బ్రతకాలని ఉంది అంటుంది, చూసారా? అంతకుముందు చావాలని ఉంది, చావాలని ఉంది. ఇది ఎవరి ఆలోచన తెలుసా అండి? అపవాది ఆలోచన. ప్రియులరా జాగ్రత్తగా ఉండండి. విసిగిస్తుంది పెనిన్నా, కానీ విసుగుదల వస్తే చచ్చిపోతారు, సూసైడ్ చేసుకుంటారు. కానీ హన్న మనోధైర్యంతో మనోనిబ్బరంగా ఉంది. విసిగిస్తే ఏం జరుగుతుందో మరొక వచనం చూడండి, సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం 25వ అధ్యాయం చూడండి ప్రియులరా, ముగిస్తాను. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం అండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 17వ వచనం చూడండి, అందరు చూడండి. మాటి మాటికి అండర్లైన్ చేసుకోండి. మాటి మాటికి నీ పొరుగు వాని ఇంటికి వెళ్ళొద్దు, అతడు నీ వలన విసిగి నిన్ను ద్వేషిస్తారేమో. చూసారా, ఏం పని లేదా ఇంట్లో, ఏం పని లేదండి. మరి మాటి మాటికి పొరుగు వారి ఇంటికి ఏం పని అండి? ఏదన్నా అవసరం ఉంటేనే పొరుగు వారి ఇంటికి వెళ్ళాలి. మాటి మాటికి ఎందుకు? వాళ్ళు ఎలా ఉంటారు అప్పుడు? వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయండి. ఆ పనులన్నిటికీ అంతరాయమే. పైకి మాట వరుసకి అక్కగారు వందనాలు, బాగున్నారా, రండి అంటారు. లోపల ఏమనుకుంటారు? ఎందుకు ఈ దరిద్రాలు మాటి ఇంట్లో ఏం పని లేదా, మాటికి వస్తుంది మా ప్రాణాలు తోడడానికి. చూసారా,
మనసులో తిట్టుకుంటూ ఉంటారు. అందుకే మాటి మాటికి వెళ్ళొద్దు. ఎంత బాగా చెప్పింది బైబిల్. నీ పొరుగు వారి ఇంటికి మాటి మాటికి వెళ్ళొద్దు, అలా వెళ్తే నిన్ను ద్వేషిస్తారు అన్నాడు. విసుగుదల వస్తుంది, నిన్ను ద్వేషిస్తారు. అంటే విసుగుదలలో 2 కారణాలు. ఒకటి నిన్ను ద్వేషిస్తారు విసుగుదల ఉంటే, మరొకటి విసుగుదల వస్తే చచ్చిపోతారు. అంతేనండి. ఇప్పుడు హన్న తన ప్రాణాలు ఏమైనా తీసుకుందా? లేదు. ఆమె పెనిన్న విసిగిస్తుంది, హన్నాను విసిగిస్తుంది. ఆ తర్వాత మరొక పాయింట్ చెప్పాను చూడండి. సమూయేలు గ్రంథం సమూయేలు మొదటి అధ్యాయం ఏమండి 7వ వచనం చూడండి. చివరిలో ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచు వచ్చెను. ఆమెకు కోపము పుట్టించెను. పెనిన్న ప్రవర్తన ఎలా ఉందంటే విసుగుదల పుట్టిస్తుంది, ఆ తర్వాత వైరిగా మార్చుకుంది, ఆ తరువాత కోపం పుట్టిస్తుంది. మనకు బాగా కోపం వచ్చిందనుకోండి, ఏం జరిగింది చెప్పండి? బాగా కోపం వచ్చింది, ఇంట్లో బాగా కోపం వచ్చింది, ఏం జరుగుతుంది? ఇంట్లో వస్తువులు పగిలిపోవు. ఏమండి? చేతిలో రిమోట్ ఉందనుకోండి, రిమోట్ పగిలిపోదు. ఎల్ఈడి ఉందనుకోండి, ఎల్ఈడి పగిలిపోదు. కోపం వస్తే బాగా భర్త కోపం వచ్చిందనుకోండి, ఏం చేయాలో అర్థం కాక పిల్లలకు దెబ్బలు పడతాయి. వాడేం చేస్తాడు? నాన్న వస్తున్నాడంటే భయపడి ఈ బెడ్ కిందకు దూరతాడు. ఎందుకు అలాంటి పరిస్థితులు వచ్చాయి? ఏంటి ఆ కోపం? ఆ మితిమీరిన కోపం ఏంటి? ఎక్కడో ఆఫీసులో కోపం ఉంది, ఏమండి, బయట ఎక్కడో కోపం వచ్చేసింది. ఆ కోపం ఇంట్లోకి వచ్చిన తర్వాత భర్త మీద ప్రదర్శిస్తావేంటి? జరుగుతున్నాయి మీకు ఇంట్లో? బయట ఎక్కడో కోపం వచ్చిందండి, ఎవరో ఇసుగిచ్చారు. ఆ కోపాన్ని భర్త ఏం చేస్తాడంటే భార్య మీద ప్రదర్శిస్తాడు, పిల్లల మీద ప్రదర్శిస్తాడు. డాడీ అని రాగానే అమ్మట చెంపకి పగల కొడతాడు. అమ్మతన ఏం పర్లేదా నీకు, రాసుకోవచ్చుగా, రాగానే కౌలించుకుంటాం. చూసారా? అంటే ఎక్కడో జరిగినటువంటి ఎక్కడో వచ్చిన కోపాన్ని ఏం చేస్తున్నాడంటే ఇంట్లో భార్య మీద, ఇంట్లో పిల్లల మీద ప్రయోగిస్తాడు. అప్పుడు ఆయన కోపం వచ్చాడనుకోండి, మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? వెంటనే ఒక వాటర్ బాటిల్ ఇచ్చి ఒక కాఫీ తీసుకొని రండి. ఆ కోపం కాస్త తగ్గిపోద్ది. అర్థమైందండి? ఆయనకు కోపం వచ్చి నీకు కోపం వస్తే కుటుంబం ఎలా ఉంటుంది? జలప్రలయం ఎలా ఉంటుంది? అర్థమవుతుందా? అల్లకల్లోలం అయిపోతుంది. ఏమండి, అలాంటి కోపం వస్తే ఏం జరుగుతుంది అంటే ఈమె వ్యక్తిత్వాన్ని మనం చూద్దాం. దైవికమైన ఈమె వ్యక్తిత్వాన్ని మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక రండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ప్రియులరా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26-27 వచనాలు చూడండి. 26-27 వచనాలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26-27 వచనాలు మనం చూద్దాం. కోపపడుడు గాని పాపం చేయొద్దు. కోపపడుడు గాని పాపం చేయొద్దు. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇయ్యకుడి. బా, ఏమి రాశాడండి దేవుడు. కోపపడండి, కానీ ఆ కోపంలో పాపం చేయొద్దు. సూర్యుడు అస్తమించేసరికల్లా నీ కోపం కూడా అస్తమించిపోవాలి అన్నాడు. ఎందుకు రాయించాడు తెలుసండి ఆ మాట? ఒక వ్యక్తి మీద మన కోపం ఉందనుకోండి, ఆ కోపం కాస్త తగ్గలేదనుకోండి, ఆ కోపం కాస్త ఏమవుతుందంటే పగగా మారిపోద్ది. ఆ పగ కాస్త ప్రతీకారంగా మారిపోద్ది. ఆ ప్రతీకారం కాస్త మర్డర్ చేసే స్థాయికి వెళ్ళిపోద్ది. హత్య చేస్తాడండి. అందుకే దేవుడు ప్రారంభంలో ఏం చేస్తున్నాడు అంటే, నాయనా కోపం వచ్చిందా,
ఎవరినైనా నీకు కోపం వచ్చిందా? ఒకవేళ కోపం వస్తే నువ్వేం చేస్తావంటే సూర్యుడు అస్తమించేసరికల్లా నీ కోపం కూడా అస్తమించిపోవాలి అన్నాడు. 2 కారణాలు చెప్పాడండి అక్కడ. ఒక కారణం ఏంటి అంటే ఆరోగ్యకరమైన విషయం ఒకటి, 2 జరగవలసిన నష్టం జరుగుతుంది నాయన. వద్దు నాయన, కోపం వచ్చిందా సూర్యుడు అస్తమించేసరికల్లా నీ కోపం తగ్గిపోవాలి, కూల్ అవ్వాలి. కూల్ కూల్ కూల్. బాగా బీపీ ఉన్న వాళ్ళు చూడండి ఎలా ఉంటారు. బ్లడ్ ప్రెషర్ అండి, రక్తం ఎలా ఉంటుంది వాళ్ళకి? మరిగిపోతూ ఉంటుంది. రక్తం మరుగుతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ గారు అంటాడు కూల్ 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 కూల్. మరీ హై టెన్షన్, మరీ అంత బీపీ తెచ్చుకోవద్దండి, కూల్ కూల్ అంటాడు. ఆ బ్లడ్ ప్రెషర్ కాస్త పెరిగిపోయింది అనుకోండి, ఏమవుతుందో చెప్పమంటారా? మీ గుండె అయిపోద్ది, హార్ట్ అటాక్. రక్త ప్రవాహపు వేగం పెరుగుతుంది బీపీ వస్తే. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా బ్రెయిన్ అయినా డెడ్ అవ్వచ్చు, హార్ట్ అయినా ఆగిపోవచ్చు. వద్దు నాయన అంత కోపం, వద్దు. కొంతమంది చూడండి కళ్ళన్నీ ఎర్రగా చేస్తాడు కదా, పళ్ళన్నీ పట 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 కొరుకుతాడు, చేతులు బిగిస్తాడు. ఎందుకయ్యా అంత కోపం? ఎందుకు అంత కోపం? కోపపడొద్దు, ఆగ్రహపడొద్దు, వ్యసనపడొద్దు. అది నీ కీడుకే మూలం. వద్దు నాయన, తగ్గించుకో తగ్గించుకో అన్నాడు కోపాన్ని. ఈ కోపం అనేది ఎవడ లక్షణం అని అంటే ఇదిగో, అపవాదికి చోటు ఇవ్వద్దు. అపవాదికి చోటు ఇవ్వద్దు. అపవాదికి చోటు ఇచ్చింది పెనిన్నా, అపవాదికి చోటు ఇవ్వలేదు హన్నా. చూసారండి, కోపం పుట్టించిందట, కానీ అపవాదికి చోటు ఇవ్వలేదు హన్నా. నీకైనా కోపం, మాకు కూడా కోపం ఉంది. నీకైనా బూతులు, మాకు కూడా బూతులు వస్తాయి. నువ్వైనా కొట్లాడేది, మేము కూడా కొట్లాడతాం. నీకైనా బలం కుటుంబంలో, మాకు కూడా 20-30 కుటుంబాలు ఉన్నాయి మాకు అండగా. చూసారా కోపం. ఈ మహబూబ్ నగర్లో నీకైనా బలం ఉంది, నాకు కూడా చాలా బలం ఉంది. నీకైనా రాజకీయ నాయకులు, నాకు కూడా తెలుసు. చూసారా, మాటకు ప్రతి మాట, దెబ్బకు దెబ్బ. చూసారా, ఇలాంటివన్నీ ఏర్పడితే మరి ఎలా చల్లారుతుంది? చల్లారదు. అందుకే కోపం తగ్గించుకో తగ్గించుకో తగ్గించుకో. చాలా ప్రమాదం. అది అపవాది లక్షణం. అపవాదికి చోటు ఇవ్వద్దు. అన్నా అపవాదికి చోటు ఇవ్వలేదు. రండి కిందికి రండి, ముగించుకుందాం త్వరగా. సమూయేలు మొదటి గ్రంథం మరలా రండి, 1వ అధ్యాయం. ప్రియులరా, 8వ వచనాన్ని చదువుదామండి. 8వ వచనం చూడండి. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా హన్నా, నీవెందుకు ఏడుస్తున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగింది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచు వచ్చెను. చూసారండి, పెనిన్నా ఎలా విసిగిస్తుంది, శత్రువుగా మార్చుకుంది హన్నాని, కోపం పుట్టిస్తుంది. ఇలాంటి పరిస్థితుల వల్ల హన్న ఏం చేస్తుందంటే ఏడుస్తుంది తప్ప పెనిన్నాని ఒక్క మాట కూడా లేదు. అవసరమైతే భోజనమైనా మానేసింది ఆమె, భోజనం మానేసింది అంతే తప్ప ఆమెను ఒక్క మాట లేదు. అప్పుడు భర్త వచ్చి అడుగుతున్నాడు కదండి, ఎల్కానా వచ్చి అడుగుతున్నాడు, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? చూడండి జాగ్రత్తగా, పురుషులు వినండి. నువ్వెందుకు ఏడుస్తున్నావు అడిగారండి మీ భార్యను ఎప్పుడైనా? భార్యను ఎప్పుడైనా అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఒకటే, ఎందుకు భోజనం చేయటం లేదు? నిజంగా కుటుంబంలో ఆమె తిన్నదా లేదా అని ఏ రోజైనా అడిగారా? ఉదయం నుంచి సాయంత్రం వరకు నా కోసం కష్టపడుతున్నావు, పిల్లల కోసం కష్టపడుతున్నావు, ఏమ్మా తిన్నావా? భర్త అడగాలండి, భోజనం చేసావా? భోజనం చేసావా?
ఎందుకు ఏడుస్తున్నావు? ఆదరణ అండి. ఒక భర్త భార్యకి ఇవ్వవలసినటువంటి ఆదరణది. కొంతమంది చూడండి, తింటారు, మూతి దుడుచుకుంటాడు, ఇకపోయి బయట మీద పనుకుంటాడు. ఆమె తిన్నదో లేదో అసలు ఆమె పరిస్థితి ఏంటో ఆలోచన ఉండదు. ఇక ఈయన కడుపు నిండిందిగా, ఇక నా కడుపు నిండింది చాలు అనుకుంటాడు. దయచేసి అలా ఉండకండి, అలా ఉండకండి. ఒక విషయం చెప్తాను వినండి భార్య గురించి. పెళ్ళైన 2 అక్షరాలతో ఏమండి తన తల్లిదండ్రులను వదిలిపెట్టుకుంటుంది, తన ప్రాంతాన్ని ఓడిచిపెడుతుంది, అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని వదిలిపెడుతుంది. నువ్వే నా సర్వస్వం అనుకొని భర్తని తన ప్రాణంగా మార్చుకొని చచ్చిపోయేంతవరకు భర్తతో కాపురం చేస్తుంది భార్య. చూసారా? అందరినీ వదులుకొని వచ్చేస్తుందండి, అందరిని కొంతమంది ఆడపిల్లలను చూడండి తెగ ఏడుస్తారు. కాపురానికి పంపించేటప్పుడు తల్లిదండ్రులను విడిచిపెట్టలేక, ఉన్న ఊరిని విడిచిపెట్టలేక, అన్నదమ్ములను విడిచిపెట్టలేక బోరు నేడుస్తూ ఉంటారు. కొంతకాలం అలవాటు పడిన తర్వాత ఇక భర్తతో సర్వస్వం అనుకుంటారు. అలాంటి గొప్పది భార్య. అడగాలి, ఎందుకు ఏడుస్తున్నావమ్మా, పరామర్శించాలి. భోజనం చేసావా లేదా అడగాలి. ఏంటి నీ ఇష్టం ఏంటి చెప్పు. ఎల్కానా అదే అంటున్నాడండి, భార్యకు ఆదరణగా ఉన్నాడు ఎల్కానా. నేనున్నానమ్మా, నేనున్నాను. 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడను కానా. బిడ్డలేరని బాధపడుతున్నావా? బిడ్డలేరని బాధపడుతున్నావా? నన్నే బిడ్డగా చూసుకో. 10 మంది కుమారుల కంటే చూసారా? నన్నే బిడ్డగా చూసుకో అంటే భర్త కూడా ఎంత మంచివాడో చూడండి. ఎల్కానా ఎంత మంచివాడో చూడండి. పిల్లలు లేకపోతే మాత్రం ఏంటి, ఇదిగో నన్ను నీ బిడ్డగా చూసుకో. అన్నా ఓకే రండి ప్రియులరా. 14-15 వచనాలకు వద్దాం. 14-15 వచనాలు రండి. 14 వచనం. ఎంతవరకు నువ్వు మత్తురాలవై షిలోహుకు వెళ్ళారండి వీళ్ళు కదండి. భర్తతో పాటు కలిసి షిలోహుకు మందిరానికి వెళ్ళిపోయింది. ఇక్కడ కొంచెం మీరు వినండి, ఇక్కడ కొంచెం వినండి. భోజనం మానేసింది. ఏడుస్తుందా? ఏడుస్తుంది. పెనిన వల్ల విసుకొచ్చింది. కోపం పుట్టించింది. ఇప్పుడు మందిరానికి వెళ్తుందా? ఆడవాళ్ళు చెప్పండి, స్త్రీలు వెళ్తారు మీరు? అబద్ధం చెప్పకండి. వెళ్ళటానికి మనసొప్పదు తెలుసా? ఎందుకంటే మీ పరిస్థితి బాగలేదు. మన ఇంటికి చుట్టాలు వస్తేనే మందిరానికి వెళ్ళాం తెలుసా మీకు? ఇంటికి చుట్టాలు కానీ బంధువులు గారు వచ్చారనుకోండి, ఆ రోజు ఆదివారం ఆరాధనకి పులి స్టాప్. కానీ ఈమె మనోదుఃఖంతో ఉంది, ఏడుస్తుంది, విసుగుదల పుట్టిస్తుంది, కోపం పుట్టిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో భర్తతో పాటు కలిసి షిలోహు మందిరానికి బయలుదేరింది. ఎవరో? అన్నా. ఇవన్నీ కామన్. కుటుంబంలో ఈ విసుగుదల, కోపం, ఈ మానసిక పరిస్థితులు కామన్. వీటి కోసం నా దేవుణ్ణి విడిచిపెట్టాలా? వీటి కోసం నేను మందిరం మానుకోవాలా అని భర్తతో పాటు కలిసి షిలోహు మందిరానికి బయలుదేరిందండి అన్న. ఉత్తమరాలండి, ఒక ఉత్తమ తల్లి అన్న, ఉత్తమ తల్లి. మందిరానికి వెళ్ళింది. వెళ్ళి ఏం చేస్తుంది? 14 వచనంలో, ఎంతవరకు నీవు మత్తురాలువై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొంచున్నాను. అబ్బా, యాజకుడు ఏమంటున్నాడు? ముగింపులోకి తీసుకొస్తున్నాను, జాగ్రత్తగా రండి. కుటుంబంలోనే ఎంత శోధన అనుభవించి భర్తతో పాటు కలిసి మందిరానికి వస్తే, షిలోహు మందిరానికి వస్తే, మందిరంలోకి వచ్చిన తర్వాత యాజకుడు ఏమనాలి? అమ్మా బాగున్నావమ్మా, భార్య మీరిద్దరు వచ్చారా, మీ ఆయన కూడా వచ్చాడా, రైట్, చక్కగా ప్రార్థన చేసుకోండి అమ్మా అనాలి కదండి. అలాంటి మీకు అర్థం కాదు. సంఘానికి మీరు వచ్చారండి, మీరు రాగానే మీరు రావడంతో నేను తాగొచ్చావమ్మా,
అంటే ఎలా ఉంటుందండి? అరే ఈ సంఘం మానేసి ఇంకో సంఘానికి వెళ్దాం పదా. ఈయనేంట్రా తాగొచ్చా అంటాడు. అసలు కానీ కామన్ సెన్స్ ఏమైనా ఉందా? అదే అంటున్నాడు ఇప్పుడు. ఏలి ఎవరు? షిలోహు మందిరంలో యాజకుడు. ఏలి ఏమంటున్నాడు? ఏమ్మా తాగొచ్చావా? నా ఏలిన వాడా, అలా అనవద్దు, అలా అనవద్దు. నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను. ఎవరికైనా అర్థమైందండి అసలు ఈ మాట? నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను అంటుంది. బాగా వినండి. అంటే యెహోవా సన్నిధిలో హన్న తన ఆత్మను కుమ్మరించుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేస్తుందంటే ఇప్పుడు పెనిన్న గుర్తుకొచ్చిందా? కొంచెం కౌంటర్ ఇచ్చాను చెప్పండి. నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను అని అంది. మనోదుఖము గలదానిని ప్రార్థిస్తున్నాను అంటుంది హన్న. మనోదుఖము కలిగి ఏడుస్తూ తన ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకొని ప్రార్థన చేస్తుంది అంటే ఇప్పుడు పెనిన్న విసుగుదల, పెనిన్న కోపం, పెనిన్న శత్రువుగా చేసుకుంది కాబట్టి ఇవన్నీ గుర్తుకొచ్చి కన్నీళ్ళతో ఏడుస్తుందా? నో. సరిగా బైబిల్ చదవలేదు ఎవరు. ఎందుకు అలాంటి నిర్ణయానికి వచ్చిందో కొంచెం రండి. 11వ వచనం చూడండి ఒకసారి మీరు. 11వ వచనం చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగబిడ్డను దయచేసిన ఎడల. అబ్బా ఎందుకు ఏడుస్తుంది తెలుసండి? ఆమె ఏడుపుకు పరమార్థం చెప్తాను వినండి. ఎందుకు ఏడుస్తుందో తెలుసా? పెనిన్నాను బట్టి ఏడవలేదు. పెనిన్నా చేస్తున్న పనులను తన భర్త కూడా చెప్పలేదు. పెనిన్నా చేస్తున్న పనులను దేవుని కూడా చెప్పలేదు. అది పాయింట్. కుటుంబంలో పెనిన్న ఎంత విసిగిస్తుందో భర్తకి చెప్పలేదు. పెనిన్న ఎంత బాధ పెడుతుందో దేవునికి కూడా చెప్పలేదు హన్న. ఇలాంటి వ్యక్తిత్వం, ఇలాంటి క్యారెక్టర్ సంఘాల్లో మనకు రావాలండి. ఏమండి మా తోడుకోళ్ళు ఎంత మాట ఉందో తెలుసండి. చెప్పేస్తా. మీ తమ్ముడు మాత్రం తక్కువడండి. మీ మరదలో ఇంట్లో లేకుండా పోతే ఉడుకుడుకు భోజనం పెట్టానే, నెయ్యి కూడా వేసానే, అతనికి అసలు ఆ కనికరం ఉందా అండి? ఇవే చెప్పేది భర్తకి. అన్న చెప్పుకుంది భర్తకి. పెనిన్న చేసే పనులు భర్తకు చెప్పలేదు. పెనిన్న చేస్తున్న పనులు దేవునికి చెప్పలేదు. ఆమె ఏం కోరుకుంటుందో తెలుసా? ఒక మగబిడ్డను దయచేస్తావా తండ్రి. అలా ఆమె అడగటంలో, తన ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకోవటంలో విషయం ఏంటో కొంచెం వెనక్కి వెళ్దాం, రెఫరెన్స్లకు వెళ్దాం, కొన్ని మూలాల్లోకి వెళ్దాం మనం త్వరగా. యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం చూడండి, త్వరగా చూడండి అమ్మా. ఇశ్రాయేలీలు ఆ దేశమును స్వాధీనపరుచుకున్న తరువాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారమును వేసిరి. చూడండి, ఎప్పుడైతే కానాను నుంచి బయలుదేరారో, ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత అక్కడి నుంచి కానాను దేశానికి వెళ్తారు యెహోషువ గారి నాయకత్వంలో. అలా వెళ్ళిన తర్వాత ప్రప్రథమంగా వారు చేసిన పని ఏంటి? కనాను దేశానికి వెళ్ళిన తర్వాత షిలోహు అనే ప్రాంతంలో ప్రత్యక్ష గుడారం వేశారు. అరే, ముందు మనం కట్టుకోవాల్సిన ఇల్లు కాదు, మందిరం. మనకు ప్రత్యక్ష గుడారం కావాలి, మనకు మందిరం కావాలి అని మొట్టమొదటిగా ప్రియారిటీ దేనికి ఇచ్చారంటే మందిరానికి ఇచ్చారు ప్రయారిటీ. ఎప్పుడైతే కానాను భూభాగంలోకి ప్రవేశించారో అలా ప్రవేశించిన తరువాత షిలోహులో ప్రత్యక్ష గుడారం వేశారండి. ప్రత్యక్ష గుడారం.
ఇక ఆ గుడారం వేసిన తర్వాత పరిష్కారం అంతా అక్కడే, గుడారం దగ్గరే, ప్రత్యక్ష గుడారం దగ్గరే. అదే ప్రత్యక్ష గుడారం దగ్గర ఎలాంటి దుర్బుద్ధి పుట్టిందో 31 చూడండి, 18:31. 18వ అధ్యాయం 1వ వచనం చదివాము. మంచి ఆలోచన, మంచి ఉద్దేశంతో ప్రత్యక్ష గుడారం వేశారు. ఇప్పుడు 31వ వచనాన్ని చదవండి ఒకసారి. చదువు నాన్న. ఓకే, సారీ నాన్న. కొంచెం మనం అలా కిందికి చదువుకుంటూ వస్తేనండి, చదువుకుంటూ అలా మనం వస్తే ఏం చేశారో తెలుసా? ఒక ప్రతిమను ఏర్పాటు చేశారు ప్రత్యక్ష గుడారం ఎదురుగా. ఆమోసును రప్పించి ఆ మందిరానికి ఎదురుగా, ప్రత్యక్ష గుడారానికి ఎదురుగా ఒక విగ్రహాన్ని నిలబెట్టారు వాళ్ళు. విగ్రహం. ఎంత బాధపడతాడండి దేవుడు, ఎంత బాధపడతాడు. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 60వ వచనం చూడండి, త్వరగా చదవండి. కీర్తనలు 78వ అధ్యాయం 60వ వచనం. షిలోహు మందిరమును తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను అని చూడండి. ఎంతగా ప్రేమించాడో షిలోహు మందిరాన్ని. వాళ్ళు చేసే క్రియలు అలా ఉన్నాయండి, ఇశ్రాయేలు చేసే క్రియలు. అందుకే దేవుడు ఏం చేశాడంటే షిలోహు మందిరాన్ని విడిచిపెట్టాడట, ఆ గుడారాన్ని విడిచిపెట్టాడట. తన నామాన్ని, తన ప్రత్యక్షతను ఇవన్నీ అక్కడి నుంచి తొలగించాడు. న్యాయాధిపతులు 2:10 చూడండి. అంటే షిలోహు పరిస్థితులు మీకు అర్థం కావాలి. న్యాయాధిపతులు 2:10, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం పుట్టగా. దేవుడంటే ఎవరో తరం వచ్చేసిందట. యెహోవా ఎవరో తెలియదట. యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యాలు తెలియదట వాళ్ళకి. అంటే ఒక జనరేషన్ ఎలా ఉంది చెప్పాలి. ఒక జనరేషన్ ఎలా ఉందంటే అసలు దేవుడెవరో ఎరుగని జనరేషన్ తరం వచ్చేసింది ఇశ్రాయేలీల్లో. ఇదంతా షిలోహు ఇశ్రాయేలు మధ్య జరుగుతున్న సంఘటనలు. ఓకేనండి. మొదటి సమూయేలు గ్రంథం రండి, 2వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 22 చూడండి, 22వ వచనం. ఏలి బహువృద్ధుడాయను ఇశ్రాయేలునకు తమ కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో. బా, ఎంత దుర్మార్గం అండి. షిలోహులో ఏలీ గారు యాజకత్వం చేస్తుంటే యాజకుల పిల్లలు ఏం చేశారు అమ్మా? యాజకుల పిల్లలు ఏం చేస్తున్నారు? ప్రత్యక్షపు గుడారం దగ్గర పరిచర్య చేయటానికి వస్తున్న స్త్రీలను పాడు చేస్తున్నారట. ఎంత దుర్మార్గం అండి. ఎంత పాపానికి ఒడిగట్టారండి. షిలోహు పరిస్థితులు, ఇశ్రాయేలీయుల భవిష్యత్తు ఎంత భయంకరంగా మారింది. యెహోవాను ఎరుగని తరం. షిలోహు మందిరమును ఆయన విడిచిపెట్టెను. వారు విగ్రహమును పెట్టించారట గుడారానికి ఎదురుగా, ప్రత్యక్ష గుడారం ఎదురుగా పెట్టారట. ఇలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులకు దైవ దర్శనం ఆగిపోయింది. ఆయన ప్రత్యక్షతలు ఆగిపోయాయి. పరిస్థితులు పాడైపోయాయి. యాజకుల పిల్లలు పాడు చేస్తున్నారు స్త్రీలని. ఇలాంటి పరిస్థితుల్లో ఒక నాయకుడు రావాలి. సమాజాన్ని కాపాడి, సమాజాన్ని చైతన్యవంతం చేసి మరలా దేవుని వైపు మళ్ళించి ఒక మహానాయకుడిని పుట్టించాలి. ఆ మహానాయకుడు నా కడుపులో పుట్టాలి. మాకొక మగబిడ్డనివ్వవా తండ్రి, అది కారణం. మరి అర్థమైందో లేదో మీరు నాకు తెలియదు. ఇంత ఘోరం జరుగుతుంటే ఆ ఘోరాన్ని కళ్ళతో చూసి అన్నా దేవుని మనసు గాయపడుతుంటే, ఇశ్రాయేలు చెడిపోయి పాడైపోతుంటే ఒక మంచి నాయకుడు కావాలి వీళ్ళందరినీ దారిలో పెట్టడానికి, దేవుని వైపు మళ్ళించడానికి. ఒక మగబిడ్డను దయచేయవ తండ్రి, ఒక మగబిడ్డను దయచేయవ తండ్రి
అని తన ప్రాణాన్ని, తన ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకుంటుందట. ఒక బిడ్డ నువ్వు తండ్రి పెంచి చూపిస్తాను తండ్రి, నీ కోసం పెంచి చూపిస్తాను. అందుకు అడిగిందండి మగబిడ్డని. ఆమె ఏడుపుకు కారణం అదండి, ఏడుపుకు కారణం అది. పాడైపోతున్న సమాజాన్ని బాగు చేయాలి. ఒక మగబిడ్డ నువ్వు తండ్రి ఇచ్చాడు. తండ్రి ఇచ్చాడా? ఇచ్చాడు. చివరి వచనం, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 27-28 చదివి ముగించుకుందాం. ఈ బిడ్డను దయచేయమని, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను చూసారండి, మగ బిడ్డను దయచేయమని అడిగిందట. ఈ దేవుడు ఏం చేశాడంటే ఆ మనవిని ఆలకించి అనుగ్రహించాడు. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిట వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. వినండి, ఈ బిడ్డ బ్రతుకు దినములన్నిట యెహోవాకు ప్రతిష్ఠితుడు అంటుంది తల్లి. కొడుకు ఏం చేశాడు? అక్కడే మోకరించి యెహోవాకు మొక్కాడట. అరే మొక్కు 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 అందా? అన్నదండి. సాకుడు అతను వందనాలు పెట్టు అందా? దేవుడు రా దండం పెట్టుకో అందా? ఎప్పుడైతే హన్న ఈ మాటలు పలుకుతుందో, తాను బ్రతుకు దినములంట నీకు ప్రతిష్ఠితుడు తండ్రి సమూయేలు అనగానే వెంటనే సమూయేలు మోకరించాడట. ఎంతండి వయసు? 3 years లేదా 5 years మినిమం. అంత వయసులో దేవుడు అనగానే వెంటనే మోకరించి నమస్కారం చేశాడట యెహోవాకి. ఒక తల్లి పసితనం నుంచి ఎలాంటి వాక్యంతో ఉగ్గుపాలతో పెంచి పోషించుంచోండు సమూయేలుని. రే బ్రతికితే నువ్వు ఆయన కోసమే. పాడైపోతున్న ఇశ్రాయేలు సమాజాన్ని నువ్వే బాగు చేయాలి నాయన. నిన్ను అడిగి తీసుకున్నాను నాయన, అడిగి తీసుకున్నా. ఈ సమాజాన్ని నువ్వే కాపాడాలి, బ్రతికించాలరా అని హన్న కొడుకుని అడిగి తీసుకొని దేవునికి పెంచింది, దేవుని కోసం పెంచింది. అపవాదికి చోటివ్వని హన్న. మరి మన బిడ్డలు దేవుళ్ళు ఉన్నారా? వాక్యంలో ఉన్నారా? దేవుని కోసం పెంచుతున్నావా? మన కుటుంబం దేవుని కోసం ఆలోచిస్తుందా? అలా లేదు అంటే మనం అపవాదికి చోటిచ్చాము. మన పిల్లల్ని, మన బహుమానాల్ని దేవుని చేతిలో పెట్టకుండా లోకం చేతిలో పెట్టాము అని అంటే అపవాదికి చోటిచ్చాము. కానీ ఈ అమ్మ ఎవరు? అన్న. ఈ అమ్మ అపవాదికి చోటు ఎక్కడ ఇవ్వలేదు. తన గర్భాన పుట్టిన బిడ్డను దేవునికి ప్రతిష్ఠ చేసింది. ఒక గొప్ప నాయకుడుగా, న్యాయాధిపతిగా ఎదిగాడండి సమూయేలు. తర్వాత సమూయేలు గురించి మీరు చదువుకోండి, ఎంత గొప్పగా బ్రతికాడో సమూయేలు. దేవునికి ఇష్టంగా బ్రతికాడు. అలా పెంచింది ఒక తల్లి. మిమ్మల్ని అమ్మ పాత్ర ఇచ్చాడు కదండి, అమ్మ పాత్ర ఇచ్చాడు, గర్భఫలాన్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. మరి మన బిడ్డల్ని ఆయన కోసం పెంచకపోతే ఎలా చెప్పండి? ఆయనకి ఇవ్వకపోతే ఎలా చెప్పండి? కుటుంబాన్ని కట్టుకుంటారో, అన్నలాగా కుటుంబాన్ని కట్టుకుంటారో, లేదంటే కుటుంబాన్ని కూల్చుకుంటారో దేవుడు మన చేతులను పెట్టాడు. మీ ఇష్టం నాయన అన్నాడు. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతమైన మీ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. అపవాదికి చోటివ్వని అమ్మ, ఎంత చక్కటి అమ్మ తండ్రి. కుటుంబంలో ఎన్నో శోధనలు భరిస్తుంది, విసుగుదల భరిస్తుంది, కోపం పుట్టించిన తగ్గించుకుంటుంది. తన భర్తకు చెప్పక, తన దేవునికి చెప్పక పాడైపోతున్న ఇశ్రాయేలీలు షిలోహు ప్రాంతం ప్రత్యక్ష గుడారంలో జరుగుతున్న భయంకరమైన కార్యాలు చూసి ఒక తరమే మర్చిపోయింది తండ్రి మిమ్మల్ని.
అలాంటి తరంలో సమూయేలు కోసం ప్రార్థించింది. మగబిడ్డను అడిగి తీసుకుంది. ఉన్నతంగా పెంచింది ఆ తల్లి. లోకం కోసం పెంచలేదు బిడ్డల్ని. నాయన వాక్యాన్ని వింటున్నా మీ బిడ్డల కుటుంబాలను జ్ఞాపం చేసుకొని దీవించండి తండ్రి. తమ బిడ్డలు ఎవరి కోసం పెంచుతున్నారో, దేవుని చేతిలో పెడుతున్నారా, అపవాది చేతిలో పెడుతున్నారా, తమ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి హన్నాను బట్టి తమ జీవితాలు పరిశీలన చేసుకోవటానికి కృప చూపండి. సంఘములను దీవించండి. ఇదిగో మీ కుమారుడు శివప్రసాద్ గారిని, ఆయనకి సహకారంగా ఉన్న కుటుంబాలను, సంఘాలను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరినీ దీవించండి. ఇలాంటి మంచి కార్యాలు, మంచి మాటలు నాయన ఈ ప్రాంతంలో అనుదినం ప్రకటింపబడటానికి మీ సహాయాన్ని దయచేయండి. తిరుగు మా ప్రయాణంలో తోడుగా ఉండండి తండ్రి. మీ చిత్తమైతే మరోసారి మీ బిడ్డలతో కలుసుకునే అదృష్టాన్ని ఇవ్వండి. వాక్యాన్ని బట్టి తమ జీవితాలను కట్టుకోవటానికి కృప దయచేయండి. మంచి ఆయురారోగ్యాలు తండ్రి మీ బిడ్డలకు అనుగ్రహించండి. చెప్పబడిన మాటలు వారి హృదయాల్లో ఫలించినట్లు కృప చూపండి. క్రీస్తు నామాన ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.